హలో ఫ్రెండ్స్, డాకు మహారాజ్ మూవీ నుంచి మాస్ సాంగ్ అప్డేట్ అయితే వచ్చింది. అభిమానులు ఇంకా దబిడి దిబిడే అంటున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ నుంచి అప్డేట్ అయితే థర్డ్ సాంగ్ పోస్టర్ కూడా వచ్చింది. లుక్ ఎలా ఉంది, సాంగ్ పోస్టర్ చూసిన తర్వాత ఇటు కళ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన వీడియో చూడండి. నందమూరి అభిమానులు డాకు మహారాజ్ అప్డేట్ గురించి అయితే గత కొన్ని రోజుల నుంచి మాస్ అప్డేట్ రావట్లేదు, ఒక మాస్ సాంగ్ రావట్లేదు అని క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. మొదటి సాంగ్ అయితే డివర్షనల్ సాంగ్, డాకు క్యారెక్టర్ రన్నింగ్ ప్లే సాంగ్ వచ్చే సాంగ్, బీజిఎం బ్రహ్మాండంగా ఉంది. సాంగ్కు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సెకండ్ సాంగ్ చిన్ని సాంగ్ అయితే చిల్డ్రన్కి సంబంధించిన సాంగ్, పర్వాలేదు బాగానే ఉంది, మంచి ఒకే బీట్ ట్యూన్ చాలా బ్రహ్మాండంగా ఉంది అనిపించింది. బాలకృష్ణ లుక్ స్టైలిష్గా ఉంది ఆ సాంగ్లో. కానీ నందమూరి బాలకృష్ణ అభిమానులు కోరుకునే మాస్ సాంగ్ అప్డేట్ ఎప్పుడు? గత కొన్ని రోజుల నుంచి సీతారా ఎంటర్టైన్మెంట్ అభిమానులను దృష్టి పెట్టుకొని ఏ అప్డేట్ రావట్లేదు. అభిమానులు బాలకృష్ణ నుంచి ఒక మాస్ సాంగ్ కోరుకున్నారంటే వీరసింహారెడ్డిలో మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే మాస్ సాంగ్ ఎంత ఊపేసిందో అప్పట్లో, అలాంటి సాంగ్ లేకపోతే ఒక ఐటెం సాంగ్ ఇలాంటి ఒక అప్డేట్ ఇవ్వండి అని వెయిటింగ్ చేస్తున్నారు. బాబీ కోహ్లీ గతంలోనే చెప్పాడు, డాకు మహారాజులో సాంగ్స్ అనేది ఫోర్సే ఉంటాయి, ఒకటి ఐటెం సాంగ్ ఉంటుంది. అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆ సాంగ్ తెరకెక్కించిన విధానం, బాలకృష్ణ స్టెప్స్ నెక్స్ట్ రేంజ్లో ఉంటాయని గతంలోనే అప్డేట్ ఇచ్చాడు. అదే సాంగ్ అప్డేట్ పోస్టర్ అయితే వచ్చింది, అదిరిపోయింది. లుక్ మాత్రం మాస్ దబిడి దిబిడే. బాక్స్ ఆఫీస్ థియేటర్లో మాత్రం ఈ సాంగ్ మాత్రం అభిమానులు ఎవరు కూర్చోరు, లేచి దుమ్ము దుమారం. గతంలో జై బాలయ్య సాంగ్కు వీరసింహారెడ్డిలో ముసలోళ్ళు కూడా లేచి డ్యాన్స్ చేయాలి. మళ్ళీ అలాంటి ఊపు అయితే ఈ సాంగ్ పోస్టర్లో కానొస్తుంది. పక్కా కాన్ఫిడెన్స్. బాలకృష్ణ కూడా అభిమానులను దృష్టిలో పెట్టుకొని స్టెప్స్ కూడా ఈరుగా కుమ్మేసి ఉంటాడు. అందుకే సాంగ్ అప్డేట్ చేస్తూ మూవీ టీం కూడా ఇంకా దబిడి దిబిడే మాస్ తాండవే అనే రేంజ్లో వాళ్ళు కామెంట్ పెట్టారంటే సాంగ్ ఎంత పర్ఫెక్ట్గా, ట్యూన్ ఎంత బ్రహ్మాండంగా పేలి ఉంటుందో. తమన్ పేరు కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ట్యూన్ మాత్రం మాస్ ట్యూన్ మాత్రం ఈ జనవరి ఊపేస్తుంది అనే రేంజ్లో మాత్రం 2025లో మాస్ సాంగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఉండబోతుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళ అప్డేట్ ఆ రేంజ్ అనిపించింది. ఇక పోస్టర్ మాత్రం అదిరిపోయింది అబ్బా. ఆ లుక్ మంచి ఐటెం సాంగ్, హీరోయిన్ కూడా మంచి అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చే రేంజ్లో ఉంది. ఇక జనవరి 4th డలాస్ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్, అక్కడ ఈ సాంగ్ లాంచ్ ఉండబోతుంది. అభిమానులు కోరుకునే సాంగ్ మనకు జనవరి 5వ తారీఖు నాడు ఇండియాలో ఈ సాంగ్ అవైలబుల్ ఉండబోతుంది. కానీ ఆ లోపే మనకు అమెరికా నుంచి ఆల్రెడీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది, లైవ్ స్ట్రీమింగ్ అభిమానులు ఫోన్లో పంపిస్తూనే ఉంటారు. పోస్టర్ చూసిన తర్వాత మాత్రం ట్యూన్ ఏ రేంజ్లో ఉంటుంది, స్టెప్స్ ఏ రేంజ్లో ఉంటాయి, మా అభిమానులు కోరుకునే ఒక్కటే సాంగ్ ఉండబోతుంది. ఇది మాస్ సాంగ్ డాక్ మహారాజులో, అందుకే దీని రేంజ్ అనేది పెరిగింది. ఈ పోస్టర్ తర్వాత అభిమానుల క్యూరియాసిటీ అంచనాలు తారస్థాయికి పెరిగినాయి. వెయిటింగ్ మరొక జనవరి 4th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఈ సాంగ్ మాత్రం ఆ లోపు జనవరి 2nd ట్రైలర్ రాబోతుంది. అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత దీని లెక్క అనేది ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. పోస్టర్ మాత్రం అదిరిపోయింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. వెయిటింగ్ మాస్ సాంగ్ దబిడి దిబిడే సాంగ్ తర్వాత డాకు మహారాజు బుక్ మై షో యాప్లో ఇంట్రెస్ట్ బటన్ నొక్కండి. ఓవర్సీస్లో కూడా బుకింగ్ మాత్రం సాలిడ్గా నడుస్తుంది. ఆల్రెడీ 7K టికెట్లు నార్త్ అమెరికాలోనే సోల్డ్ అవుట్ అయినాయి. డాకు మహారాజు జనవరి 12 ప్రభంజనం పక్కా గ్యారంటీ. కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.